ఇది చెన్న చాట్ మసాలా, చోలే చాట్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం ఇప్పుడు. నేను కూడా ఇది ఫస్ట్ టైం తయారు చేస్తున్నాను. ఎలా ఉంటుందో కూడా నాకు కూడా తెలియదు. బట్ తయారు చేశాను కదా, తర్వాత చూపిస్తాను ఎలా తయారు చేసుకోవాలన్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మోర్ మై వీడియోస్ అండ్ లైక్ ఇట్. నేను ఓవర్ నైట్ నానబెట్టి ఉడకబెట్టుకున్న శనగలు, అదే కాబూలీ చెన్న అంటారు కదా, అవి. తర్వాత కొంచెం స్వీట్ పెప్పర్, మిర్చి, ఆనియన్, సన్నగా తరిగిన కొత్తిమీర, ఒక టమోటా, క్యారెట్ తురుము. తర్వాత ఒక మిక్సీ జార్లో కొంచెం శనగలు వేసేయాలి. శనగలు వేసేసాక ఇందులో ఈ తరిగిన టమోటా కూడా వేసేయాలి. వేసేసి దీన్ని మిక్సీ పట్టుకున్నాక చూపిస్తాను. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఇది వేడెక్కాక కొంచెం ఆయిల్ వేయాలి. 1 టీ స్పూన్ సరిపోతుంది. ఆయిల్ వేడెక్కాక కొంచెం జీలకర్ర వేయాలి. జీలకర్ర తర్వాత కొంచెం ఆనియన్స్, కొంచెం గ్రీన్ చిల్లీ, స్వీట్ పెప్పర్, క్యారెట్ అన్నీ వేసి ఒక లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేయదు, లైట్గా చేసుకోవాలి. దీన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. మనము కొంచెము టమోటా వేసి మిక్సీ పట్టుకున్నది, దీన్ని కూడా ఈ మిశ్రమాన్ని కూడా ఇందులో వేయాలన్నమాట. ఇప్పుడు వేస్తాను దీన్ని. ఆ మిశ్రమాన్ని వేసేసాను. ఇది చెన్న టమాటా మిశ్రమాన్ని కొంచెం వేసేస్తే కొంచెం లైట్గా గ్రేవీ లాగా వస్తుంది. వేసాక ఇది పుదీనా, కొత్తిమీర, అల్లము, పచ్చిమిర్చి, ఉప్పు కలిపి మిక్సీ పట్టి వేసుకున్న మిశ్రమము. ఈ మిశ్రమాన్ని కూడా కొంచెం వేస్తాను, కొంచెం స్పైసీ కోసం. ఇది కాసేపు ఉడకనిస్తాము. ఇందులో చిటికెడు పసుపు. ఇది బాగా ఉడికిపోయింది. ఇందులో ఉడకబెట్టిన శనగలు వేసుకుందాము. ఓకే, దీన్ని ఈ మసాలా అంతా దీనికి పట్టేలాగా కొద్దిసేపు ఉడకనిద్దాం. ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు. ట్రైంగ్. నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకున్నప్పుడు మంచిగా రెడీ అయిపోయింది. బాగా ఉడికింది, మంచిగా స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. తర్వాత ఒక బౌల్ తీసుకున్నాను. డిన్నర్ లాగా అయితే ఇంకా అంతే. మళ్ళీ మీరు డిన్నర్ కాకుండా దాంతోపాటు ఇంకో డిన్నర్ ఉంటుంది, ఇది హెవీ డిన్నర్ అయిపోతుంది. ఓకే, నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఎలా ఉంటుందో కూడా నాకు కూడా తెలియదు. తర్వాత ఇందులోకి కొంచెం ఆనియన్, కొంచెం క్యారెట్ తురుము, టాప్ కొంచెం సిలాంట్రో, అదే కొత్తిమీర, ఇది సేమ్ చాట్ కదండి, మరి చాట్ లాగే తయారు చేయాలి కదా. లాస్ట్లో కొంచెం లెమన్ పిండుకోండి, బాగుంటుంది. లెమన్ లేకపోతే అస్సలు బాగోదు. లెమన్ అయితే చాట్ కంపల్సరీ. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక స్పూన్ తిన్నాను, చాలా చాలా బాగుంది. మీరు ఇంట్లో తయారు చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయండి, చాలా బాగుంటుంది.